భగవద్గీత తాత్పర్య సహితం 10వ అధ్యాయం విభూతి యోగం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానుడు అంటున్నాడు, నా మాటలు విని ఆనందిస్తున్నావు కనుక నే శ్రేయస్సు కోరి శ్రేష్టమైన వాక్యం మళ్ళీ చెప్తున్నాను విను. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. దేవగణాలకు కానీ మహర్షులకు కానీ నా పూర్వోత్తరాలు తెలియవు. దేవతలకు మహర్షులకు అన్ని విధాల ఆది పురుషుణ్ణి నేనే కావటం దీనికి కారణం. యో మామ జమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసుమూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. పుట్టుక ఆది లేనివాడవని సమస్త లోకాలకు ప్రభువునని నన్ను తెలుసుకున్న నాడు, పుట్టుక ఆది లేనివాడనని సమస్త లోకాలకు ప్రభువునని నన్ను తెలుసుకున్నవాడు మనుషులలో వివేకవంతుడై పాపాలన్నింటి నుంచి విముక్తి పొందుతాడు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. బుద్ధి జ్ఞానం మోహం లేకపోవటం, సహనం సత్యం, బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం, సుఖం దుఃఖం జననం మరణం, భయం నిర్భయం, అహింస సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి అపకీర్తి వంటి వివిధ భావాలు ప్రాణులకు వాటి వాటి కర్మానుసారం నా వల్లనే కలుగుతున్నాయి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. సప్తమహర్షులు, సకల సనందనాది 4 ప్రాచీన మునులు మనువులు నా సంకల్ప బలం వల్లనే నా మానసపుత్రులుగా పుట్టారు. వాళ్ళ నుంచే ప్రపంచంలోని ఈ ప్రజలంతా జన్మించారు. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా సృష్టి మహిమను యోగశక్తిని యథార్థంగా ఎరిగిన వాడికి నిశ్చయంగా నిశ్చలమైన యోగసిద్ధి కలుగుతుంది. అహం సర్వస్వ ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సర్వజగత్తుకు నేనే మూల కారణమని, నా వల్లనే సమస్తం నడుస్తున్నదని గ్రహించే బుద్ధిమంతులు నన్ను భక్తి భావంతో భజిస్తారు. మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం ఖదయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అలాంటి భక్తులు మనసులు ప్రాణాలు నాకే అర్పించి నిరంతరం నన్ను గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ సంతోషం పరమానందం పొందుతారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నా మీదే మనసు నిత్యం నిలిపి ప్రేమపూర్వకంగా నన్ను సేవించే వాళ్లకు బుద్ధియోగం ప్రసాదిస్తాను. ఆ జ్ఞానంతో వాళ్ళు నన్ను చేరగలుగుతారు. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఆ భక్తులను అనుగ్రహించటం కోసమే నేను వాళ్ళ హృదయాలలో ఉండి అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని ప్రకాశిస్తున్న జ్ఞానం అనే దీపంతో రూపుమాపుతాను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు అంటున్నాడు, నీవు పరబ్రహ్మవని, పరంధాముడవని, పరమ పవిత్రుడవని, శాశ్వతుడవని, దివ్య పురుషుడవని, ఆది దేవుడవని,
జన్మ లేనివాడవని, అంతటా వ్యాపించిన వాడవని సకల ఋషులు, దేవర్షి అయిన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు చెప్తున్నారు. స్వయంగా నీవు నాకు అలాగే చెప్తున్నావు. సర్వమేతదృతం మన్యే యన్నాం వదసి కేశవ, నహితే భగవాన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. కేశవ, నీవు నాకు చెప్పిందంతా సత్యమని నా సంపూర్ణ విశ్వాసం. దేవతలు, దానవులు కూడా నీ నిజస్వరూపం ఎరుగరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమః, భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. పురుషోత్తమ, నీవు సమస్త భూతాలకు మూల కారణుడు, అధిపతివి, దేవతలందరికీ దేవుడవు, జగత్తుకంతటికి నాథుడవు. నిన్ను గురించి నీవే స్వయంగా తెలుసుకుంటున్నావు. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః, భూతిభిర్లోకాని మాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఏ మహిమ వల్ల నీవు సకల లోకాలలో వ్యాపించి ఉన్నావో ఆ దివ్య మహిమలన్నింటి గురించి చెప్పటానికి నీవే తగినవాడువు. ఖదం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయున్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయీ. యోగీశ్వర, నిరంతరం స్మరిస్తూ నిన్నెలా నేను తెలుసుకోవాలి ప్రభు? ప్రభు, నిన్ను ఏ ఏ భావాలతో నేను ధ్యానించాలి? విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన, భూయః కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. జనార్దన, నీ యోగ మహిమ గురించి, లీలా విభూతి గురించి వివరంగా నాకు మళ్ళీ చెప్పు. నీ అమృతవాక్యాలను వినే కొద్దీ తనివి తీరటం లేదు. శ్రీ భగవానువాచ, హంతతే ఖదయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః, ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు అంటున్నాడు, అర్జున, నా దివ్య వైభవాలను గురించి అలాగే చెప్తాను. నా విభూతులకు అంతం లేనందువల్ల ముఖ్యమైన వాటినే వివరిస్తాను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః, అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. అర్జున, సమస్త జీవుల హృదయాలలో ఉండే ఆత్మను నేనే. సర్వభూతాల ఉత్పత్తి, స్థితి, ప్రళయ కారణము నేనే. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిష్యాం రవిరంశుమాన్, మరీచిర్మరుతామంసి నక్షత్రానామహం శశి. నేను ఆదిత్యులలో విష్ణువును, జ్యోతులలో కిరణాలు కలిగిన సూర్యుణ్ణి, మరుత్తులనే దేవతలలో మరీచి అనే వాయువును, నక్షత్రాలలో చంద్రుణ్ణి. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః, ఇంద్రియానాం మనచ్ఛాస్మి భూతానామస్మి చేతనా. వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సును, భూతాలలో చైతన్యాన్ని నేనే. రుద్రానాం శంకరచ్ఛాస్మి విత్తేసో యచ్చరక్షసాం, వసూనాం పావకృచ్ఛాస్మి మేరు శిఖరినామహం. నేను ఏకాదశ రుద్రుల్లో శంకరుణ్ణి, యక్షులలో రాక్షసులలో కుబేరుణ్ణి, అష్టవసువులలో అగ్నిని, పర్వతాలలో మేరువుని. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనని తెలుసుకో. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. సరస్సులలో నేను సముద్రుణ్ణి. మహర్షీనాం భృగురహం గిరామస్మేకమక్షరం, యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. మహర్షులలో నేను భృగువుని, మాటలలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, కదలని పదార్థాలలో హిమాలయ పర్వతాన్ని. అశ్వత్థ సర్వవృక్షానాం దేవర్షీనాం చ నారదః, గంధర్వానాం చిత్రరథః, సిద్ధానాం కపిలో మునిః. అన్ని వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షులలో నారదుణ్ణి,
గంధర్వులలో చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిలమునిని. ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. గుర్రాలలో అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవాన్నని, ఏనుగులలో ఐరావతాన్నని, మనుషులలో రాజునని నన్ను తెలుసుకో. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనాఛాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకిః. ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని, ఆవులలో కామధేనువును, సంతాన కారణమైన మన్మధుణ్ణి, సర్పాలలో వాసుకిని. అనంతచ్ఛాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄనామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగులలో ఆదిశేషుణ్ణి, జలదేవతలలో వరుణ్ణి నేను, పితృదేవతలలో ఆర్యముణ్ణి, శాసించే వాళ్ళలో యముణ్ణి నేను. ప్రహ్లాదచ్ఛాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగానంచ మృగేంద్రోహం వైనతేయచ్చ ప్రక్రినాం. ప్రహ్లాదచ్ఛాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగానంచ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షినాం. నేను రాక్షసుల్లో ప్రహ్లాదుణ్ణి, లెక్కించే వాళ్ళలో కాలాన్ని, మృగాలలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుణ్ణి. పవతామస్మి రామః శస్త్రభృతామహాం జుషానాం మకరచ్ఛాస్మి స్తోత్రసామస్మి జాహ్నవీ. పవిత్రం చేసే వాటిలో గాలిని నేను, ఆయుధదారుల్లో రాముణ్ణి, జలచరాల్లో మొసలిని, నదుల్లో గంగా నదిని. సర్గానామాదిరంతచ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. అర్జున, సమస్త చరాచర సృష్టికి ఉత్పత్తి, ఉనికి, అంతం నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యను, వాదించే వాళ్ళలోని వాదాన్ని నేను. అక్షరానామకారోస్మి ద్వంద్వః సామాసికస్వచ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః. అక్షరాలలో అకారాన్ని నేను, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనం లేని కాలాన్ని, అన్ని దిక్కులకు ముఖాలు కలిగిన బ్రహ్మను. మృత్యుః సర్వహరచ్ఛః ముద్భవచ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్పనారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమాః. సర్వాన్ని సంహరించే మృత్యువును, కలగబోయే వస్తువుకు మూలాన్ని, స్త్రీలలోని కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపక శక్తి, మేధ, ధైర్యం, ఓర్పు నేనే. బృహస్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోః మృతూనాం కుసుమాకరః. నేను సామవేద గానాలలో బృహస్సమాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిరాన్ని, ఋతువులలో వసంతాన్ని. ద్యూతం చల యతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. మోసగాళ్ళల్లో జూదాన్ని నేను, తేజోవంతులలో తేజస్సును, విజేతల విజయాన్ని, కృషి సలిపే వాళ్ళ కృషిని, బలవంతుల బలాన్ని నేను. వృష్టీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవినాముషనా కవిః. యాదవులలో వాసుదేవుణ్ణి, పాండవులలో అర్జున్ని నేను, మునులలో వ్యాసుణ్ణి, సూక్ష్మబుద్ధి కలిగిన వాళ్ళల్లో శుక్రాచార్యుణ్ణి. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండించే వాళ్ళలో దండనీతిని, జయించకోరే వాళ్ళ రాజనీతిని, రహస్యాలలో మౌనాన్ని, జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేను. యచ్ఛాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్వాత్ భయాభూతం చరాచరం. అర్జున, సకల భూతాలకు మూల కారణాన్ని నేను. ఈ చరాచర ప్రపంచంలోని వస్తువులలో ఏది నేను లేకుండా లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషత్తు దేశతః ప్రోక్తో విభూతేర్విశ్వరో మయా.
పరంతప, నా దివ్య విభూతులకు అంతం లేదు. అయినప్పటికీ క్లుప్తంగా నీకు నా విస్తారమైన విభూతులను వివరించాను. యద్యద్విభూతిమసత్వం శ్రీమధూర్జితమేవ వా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశం సంభవం. ఈ లోకంలో ఐశ్వర్యవంతము, శోభాయుతము, ఉత్సాహభరితము అయిన ప్రతి వస్తువు నా తేజస్సులోని ఒక అంశం నుంచే కలిగిందని గ్రహించు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృత్స్వా కృష్ణామేకాంశేన స్థితో జగత్. అర్జున, అంతేకాకుండా నా విభూతి వివరాలన్నీ తెలుసుకోవటం వల్ల నీకు ప్రయోజనమేమీ లేదు. ఈ సమస్త జగత్తును నాలోని ఒక్క అంశంతోనే నివిడీకృతమై ఉన్నానని మాత్రం తెలుసుకో. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణ అర్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని విభూతి యోగం అనే 10వ అధ్యాయం సమాప్తం.